ఏంటి కోపం అనేది? పాపము కాదు. కానీ ఆ కోపాన్ని మనం త్వజించినప్పుడే పాపము చేయకుండా ఉంటాము. కోపంలో పడిపోయినప్పుడు, కోపగించుకున్నప్పుడు మనం పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, కోపాన్ని ఈరోజు మనకు కోపం వచ్చిందనుకోండి ఎవరి మీదైనా, ఒకవేళ ఎవరో మన దగ్గర ఏటి దగ్గరో, పని దగ్గరో, లేకపోతే ఇంకేదైనా మన వీధిలోనో, లేకపోతే ఇంకెక్కడో మన గురించి లేనిపోని మాటలు అన్నారనో, లేకపోతే ఏం చేశారనో, ఇలాగ అన్నారనో, లేకపోతే నీకేదో చేస్తున్నారని చెప్పి వారి మీద నువ్వు కోపం పెంచుకున్నప్పుడు వాక్యం చెప్తున్నది చూడండి. పునీత్ పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ మాట చదువుదాం. పునీత్ పౌలు గారు, కోపం అనేది పాపము కాదు, కానీ ఆ కోపము మిమ్మల్ని పాపములోనికి లాగుకోకుండా, ఒకవేళ మీకు ఎవరి మీద కోపం వస్తే పాపాన్ని సూస్తమించేలోగా మీ కోపము చల్లారిపోవాలంటే, ఈరోజు ఇప్పుడు మన కోపం వస్తే అదేసరికే మనం అనేది మనము చల్లార్చుకోనాటి కోపాన్ని మరలా పగను మరలా మనం దవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకోవడము నా పని,